కిరణ్ కలెక్టర్ గారు, కావ్య గారు, ఆనరబుల్ మెడికల్ కాలేజెస్లలో బ్లడ్ బ్యాంక్స్ లేదా చిన్న చిన్న హై రిస్క్ లేదా ఇవి కూడా చేయలేని పరిస్థితుల్లో మెడికల్ కాలేజెస్ ఉండవు. 2009లో అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు ట్రై చేశారు, ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, మీకున్న డిఫికల్టీస్ ఏంది, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఎన్నిసార్లు మీరు రిప్రజెంట్ చేశారు? ఉన్నవాటి వచ్చిన బడ్జెట్స్ను ఎట్లా వస్తుంది, ఎట్లా యూజ్ చేస్తున్నారు, దీనికి ప్రియారిటీస్ ఎట్లా పెట్టుకుంటున్నారు అనేది ఏమన్నా డాటా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. కానీ వచ్చిన తర్వాత మేము అడిగితే 100 బెడ్స్ 50 బెడ్స్ అనేది ఎక్కడనేది తెలియకుండా ఇంకా లేకుండా కొన్ని ఇల్లు మీటింగ్ అనుకోలేదు, భయం పట్టుకొని చేసుకొని అనేది వచ్చిన తర్వాత కూడా ఇంకే మనం ఉండేది మొత్తం అయితే బాగుంటుంది. సో దాంట్లో మీరు కన్సల్టేట్ చేసి ఇయర్ వైజ్ ఎక్స్పెండిచర్, ఇయర్ వైజ్ రిసిప్ట్స్ రాసాం మేడం. రాదు ఒక క్యాటగరీ ఫ్యూచర్ కానీ లేకపోతే ప్రతిదీ కూడా రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కావాల్సిన అవైలబిలిటీ అది వాళ్ళు ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నారంటే మీరు లేట్గా పెట్టినా తొందర పెట్టినా ఎప్పుడైనా ఇచ్చినట్టు వాళ్ళ దగ్గర ఉండాలి. అంతేగాని మీరు ప్రతిసారి ఇండియన్ పెట్టినప్పుడల్లా ఇచ్చుడు అంటే లేటే అవుతుంది. టీహబ్ ఈజ్ ఆల్రెడీ ఇట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. టీహబ్ అనేది ఓన్లీ జిఎంహెచ్కి సంబంధించింది కాదు, అది ఎక్కడెక్కడి నుంచో వస్తాయి శాంపిల్స్. ఇట్ ఈస్ టోటల్లీ సపరేట్ థింగ్. టీహబ్ని ఇంక్లూడ్ చేయకండి. మీ జిఎంహెచ్కి కంపల్సరీ ఒక పెథాలజిస్ట్ ఐదర్ ఇట్ క్యాన్ బి ఏమంటారు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎనీ వన్. ఎందుకంటే 24/7 సర్వీసెస్ అంటే ఏంటి? ల్యాబ్ టెక్నీషియన్స్ తోటి మీరు సైన్ చేపిస్తారా? లేదు కదా. బ్లడ్ బ్యాంక్ ఉంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ ఏ పెథాలజిస్ట్ దేర్? సో కంపల్సరీ ఇక్కడ సూపరింటెండెంట్ ఎవరు ఉన్నారో ఒక రిక్వెస్ట్ పెట్టుకోండి. నేను చేశాను ఇక్కడ సీనియర్ రెసిడెంట్గా ఒక పెథాలజిస్ట్గా. మీ దగ్గర క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుందా? ప్యాథ్ని ఎవరు చూస్తున్నారు? ల్యాబ్ టెక్నీషియన్. డోంట్ గో ఫర్ టీహబ్. ముఖ్యంగా సిడిఎస్ దగ్గర నుండి మనకు కొంచెం ఇబ్బంది ఉంది. దాన్ని కూడా త్వరలో మనం సిడిఎస్ ఇంజనీర్ గారు వచ్చారు. సో వాళ్ళకు లెటర్ పెట్టి త్వరలో అదొక మీటింగ్ ఏర్పాటు చేస్తాం మేడం. డ్రగ్స్కి సంబంధించి అన్నిటిపైన డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. పోయిన ఇయర్ బడ్జెట్ ఎంత, ఈ ఇయర్ బడ్జెట్ ఎంత, మనకి ఇంకా ఏం కావాల్సిన అవసరం ఉంది, కొత్త ఎక్విప్మెంట్స్ ఏం కావాలి, కొత్త పోస్టులు ఏమన్నా కావాలా, ఇవన్నీ అడగడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మాకు డీటెయిల్గా ఒక రిపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా రానున్న రోజు ఒక వారం 10 రోజులలో మనకి హెల్త్ మినిస్టర్ గారు కూడా వస్తారు. మేము ఇక్కడ ప్రజాప్రతినిధులను కూడా ఒక సపరేట్ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి హెల్త్ మినిస్టర్ గారిని అట్లే సీఎం గారిని కూడా కలిసి ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ జరిగే విధంగా కృషి చేస్తాము అని డాక్టర్స్కి చెప్పడం జరిగింది.